అలాగే గౌనీలు శ్రీ ఎరిపల్లి జోగారావు గారు ఈ వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. రెండవ వార్డు కౌన్సిలర్ గౌనీలు శ్రీ రాయుడు సోమేశ్వరరావు గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే 15వ వార్డు కౌన్సిలర్ గౌనీలు శ్రీ బల్ల పద్మారావు గారు ఈ వేదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అండమాన్ కేంద్ర పాలిత రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అక్కడికి వలస వెళ్ళి కొద్ది రోజులు నివసించి తెలుగుదేశం పార్టీ స్థాపించి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎర్రనాయుడు గారికి శివాజీ గారికి మొదట్లో తీసుకురావడం జరిగింది. అదే రెండో సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి అలాగే ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గవర్నర్ శ్రీమతి శిరీష గారులకు కూడా అండమాన్ తీసుకెళ్లి అండమాన్లో తెలుగుదేశం పార్టీ ఈరోజు బలోపేతం అవడానికి తన వంతుగా అహర్నిశలు కృషి చేసినటువంటి మన గ్రామవాసి గవర్నర్ శ్రీ బొట్టు కాంతారావు గారు ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. గవర్నర్ శ్రీ బత్తుల సత్యనారాయణ గారు ఈ వేదికను అలంకరిస్తారని కోరుచున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అండమాన్ కేంద్ర పాలిత ప్రాంతానికి జాయింట్ సెక్రటరీ అయినటువంటి గవర్నర్ శ్రీ పోతరపల్లి దుష్యంత్ గారు ఈయన కూడా మన గ్రామవాసి అక్కడ బలోపేతానికి తన వంతు కృషి అమోఘంగా ఉన్నటువంటి సందర్భం ఆయన కూడా ఈ వేదికను అలంకరిస్తారని కోరుచున్నాం. అదేవిధంగా ఈ సభకు బెడ్డపాడు బెడ్డపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌనీలు శ్రీ బొట్టు దుష్యంత్ గారు ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. బొట్టపాడు గ్రామ పంచాయతీ నుండి తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలలో నాయకులు కార్యకర్తలు అంతా కూడా వేదిక వద్దకు ఆశీర్వాదాలను కోరుకుంటూ సభను ప్రారంభిస్తున్నాం. గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ హోదాలో ఉన్నటువంటి వారంతా కూడా వేదిక ముందుకు ఆశీర్వాదాలను కోరుచున్నాం. అలాగే మండల నాయకులకు కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. మిగతా గ్రామాలను వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదికలోకి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఇప్పుడు ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక కేంద్ర పాలిత ప్రాంతం అది. వివిధ సమూహాల కూడలి అయినటువంటి అండమాన్ అనేది మనకు సుపరిచితమైనటువంటి నగరం. ఒక కేంద్ర పాలిత రాష్ట్రం. ఈ దేశానికి 2 కేంద్ర పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. 7 ఉన్నాయి. అందులో ఒకటి అండమాన్ ప్రథమం. అండమాన్ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలంటే అక్కడికి వెళ్ళి వీక్షించి వచ్చి చూడాలి తప్ప చెప్తే అర్థం కాదు. అక్కడికి వెళితే దాని యొక్క అందాలు, దాని యొక్క సుందర ఆనందం కానీ వేరేగా ఉంటుంది. అక్కడ చెమట చుక్కలతో తడిసి ముద్దైనటువంటి వ్యక్తులు ఉంటారు. చెమట లేనిదే అక్కడ అభివృద్ధి లేదు. ప్రతి అభివృద్ధికి కూడా చెమటే మూలం. అటువంటి వ్యక్తులతో ముడిపోయినటువంటి అండమాన్ చాలా చక్కనైనటువంటి ప్రదేశం, ఒక పర్యాటక ప్రాంతం. మరి అటువంటి ప్రాంతంలో వివిధ పార్టీలు, కేంద్ర పార్టీలు ఉన్నాయి. అయినా సరే తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, ఇప్పుడైతే జాతీయ పార్టీ. ఖచ్చితంగా అక్కడ నెలకొల్పాలి. ఆ విధంగా బలపడి బలోపేతం చేసి అక్కడ కూడా నాయకత్వం వహించాలని మన గవర్నర్ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కళ తీరింది నేడు. ఎందుకంటే పోర్ట్ బ్లేర్ మున్సిపాలిటీ ప్రథమ పౌరులు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అందరూ చప్పట్లు కొట్టాలి. ఒక మున్సిపాలిటీలో చైర్పర్సనే ముఖ్యం. ఆ
సీటు చాలా కష్టపడి మన ప్రముఖులంతా కూడా అనేక క్యాంపెయిన్లు మెయింటైన్ చేసి నిద్రాహారాలు లేకుండా కష్టించి ఈరోజు ఈ చైర్పర్సన్ అనేది మన ముందు ఉంచడం జరిగింది. మరి అదే చైర్పర్సన్ అయినటువంటి గవర్నర్ శ్రీ ఎస్ సాహుల్ హమీద్ గారు తమిళనాడు స్వస్థలం, కానీ మన తెలుగు వారితో నేను తెలుగు బిడ్డనంటూ మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఎల్లప్పుడూ ఉండడమే కాదు, ప్రతి ఆర్థిక అభివృద్ధిలో ఆయన హస్తం లేకుండా ఉండదు. అటువంటి వ్యక్తి మన హమీద్ గారు, మన చైర్పర్సన్ గారు. అదేవిధంగా మిగతా సందర్భాల్లో వెళితే ఆంధ్ర నుండి కూడా కౌన్సిలర్లు అవ్వాలంటే మన గ్రామానికి ఒకసారి స్వర్గీశ్రీ తామాడ జగన్నాయల్ గారు కౌన్సిలర్ అవడం జరిగింది. ఇప్పుడు ముగ్గురు ఎరిపల్లి గవర్నర్ శ్రీ ఎరిపల్లి జోగారావు గారు, గవర్నర్ శ్రీ బల్ల పద్మారావు గారు, అలాగే గవర్నర్ శ్రీ రాయుడు సోమేశ్వరరావు గారు కూడా మన ఆంధ్ర నుండి అండమాన్లో కౌన్సిలర్లుగా ఈరోజు ప్రాతినిధ్యం వహించినందుకు మరోసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సభను ప్రారంభిస్తున్నాను. కొన్ని సంక్షిప్తంగా మాట్లాడి, ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే కార్యక్రమాని కోసం హాజరయ్యారో ఆ కార్యక్రమం భంగపడకూడదు, అది కూడా విజయవంతం చేకూర్చాలి. కాబట్టి సంక్షిప్తంగా రూపంలో మాట్లాడి ఈ సభను విజయవంతం చేకూరుస్తారని కోరుకుంటూ, మొదటగా అండమాన్ తెలుగుదేశం పార్టీ జాయింట్ సెక్రటరీ గవర్నర్ శ్రీ పోతలపల్లి దుష్యంత్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటగా అండమాన్ నికోబార్ మున్సిపల్ కౌన్సిలర్ అయినంటే చైర్పర్సన్ శ్రీ సాహుల్ హమీద్ గారికి, అలాగే తోటి కౌన్సిలర్స్కు, తెలుగుదేశం నాయకులకు, అలాగే బొడ్డపాడు తెలుగుదేశం నాయకులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మేము ఇదే బొడ్డపాడులో పుడుతూ ఇక్కడ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అండమాన్ వెళ్ళడం అయింది. సుమారు 33 సంవత్సరాలు అయింది. అక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించి సుమారు 24 నుండి 25 సంవత్సరాలు అవుతుంది. అదే పార్టీలో కొనసాగిస్తూ అనేక మంది నాయకులు తయారయ్యారు మన తెలుగుదేశం పార్టీ నుండి అండమాన్లో కూడా. ఈరోజు మన సోమేశ్వరరావు మొదట్లో తెలుగుదేశం పార్టీ నుండే ఎలక్షన్లో నిలబడి నాయకత్వం వహించారు. అదేవిధంగా బర్ల పద్మనాభం కూడా తెలుగుదేశం పార్టీ నుండే కౌన్సిల్లో ఫస్ట్ పోటీ చేస్తూ ఈరోజు బీజేపీ నుండి ఆయన కూడా కౌన్సిలర్ అయ్యారు. అదేవిధంగా మన జోగారావు అందరితో సోషల్ వర్క్ చేసుకుంటూ ఒక మంచి నాయకుడిగా తయారయ్యారు అక్కడ. అదేవిధంగా మన తోటి మిత్రులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని. అయితే తెలుగుదేశం పార్టీ దాని సిద్ధాంతాలే వేరు. అండమాన్లైనా బొడ్డపాడులైనా మరో ప్రాంతంలోనైనా ఒక యూనిట్ ఉంటుంది, ఒక కుటుంబంగా కలిసి ఉంటాం. ఈరోజు అండమాన్ నుండి వస్తే ఏ పార్టీ కూడా మాకు స్వాగతించలేదు, కానీ తెలుగుదేశం పార్టీలో ఆ నాయకత్వం ఉంది కనుక మాకందరికీ ఈ వేదిక మీద పిలిచి స్వాగతం చేశారు. వాళ్ళకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సమయం లేదు, మాకంచి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడతారు కనుక ఇంతటితో ముగించుకుంటున్నాం. ధన్యవాదం. చాలా చక్కనైనటువంటి ఉపన్యాసాన్ని బహుకరించారు గవర్నర్ శ్రీ పోతంపల్లి దుష్యంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వేదిక తరపున. అలాగే అండమాన్ తెలుగుదేశం పార్టీ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి గవర్నర్ శ్రీ బత్తుల సత్యనారాయణ గారు ఈ సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడతారని విజ్ఞప్తి చేస్తున్నాం. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి దిల్లేరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అంటే మన తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా సరే కుటుంబ సభ్యులుగా ఉండడం వేరే విషయం, కానీ ప్రత్యేకంగా గుర్తించడం అది ఇంపార్టెంట్. ప్రతి ఊర్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 10 సారి, అయినా సరే ప్రత్యేకంగా మనల్ని గౌరవించిన వ్యక్తుల్ని మనం కూడా గౌరవించాలి. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం.
ముఖ్య భూమి నుంచి వచ్చిన మాకు ఇంత మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా, మమ్మల్ని ప్రోత్సాహపరిచే విధంగా ఢిల్లీరావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌనీలు శ్రీ బొడ్డు కాంతారావు గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నా. ఈరోజు ఈ సన్మాన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అండమాన్ నికోబార్ దీవులు శ్రీ విజయపురం పోర్ట్ బెల్ మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీ సాహుల్ అమీద్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్ శ్రీ సోమేశ్వర గారికి, పద్మారావు గారికి, జోగారావు గారికి, అదేవిధంగా పారిశ్రామికవేత్త శ్రీ రి కోదన్ కృష్ణ గారికి, అదేవిధంగా కుమార్ నాయక్ గారికి, అదేవిధంగా సత్య గారికి, దుష్యంత్ గారికి, బొడ్డపాడు పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు, ఎన్డీఏ కూటమి సభ్యులకు, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల శ్రీ జగదీశ్వర సంఘం సభ్యులు 50 మందికి, ఈ కార్యక్రమం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము అదేవిధంగా కౌన్సిలర్స్ అందరూ కలిసి కూడా పల్లిసారథి గ్రామం శ్రీ శ్రీ హసిరి పొలమ్మ సంబరాల సంతంగా విచ్చేయడం జరిగింది. అయితే మేము చైర్మన్తో మన సాయంకాలమే 4 గంటలకు భువనేశ్వర్ రోడ్లో వచ్చాం. వచ్చిన తర్వాత డైరెక్ట్గా మేము పల్లిసారథి వెళ్ళాం. ఇంతవరకు నేను కూడా ఇంటికి కూడా వెళ్ళలేదు, అతనితో ఉన్నా. అయితే మన చైర్పర్సన్ గురించి 2 విషయాలు చెప్పాలి. అండమాన్లో మన తెలుగు వారికి కానీ మిగతా వారికి కానీ ఎవరికి కానీ ఏ కష్టం వచ్చినా సరే, నేను గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఏ ఆపద కానీ ఏ కష్టం వచ్చినా సరే ఎవరు వెళ్ళినా సరే ఎంతవరకు కూడా అతనికి ఏం సాయం చేయాలని కూడా ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఏ పార్టీ కావచ్చు, తర్వాత ఏ పేదవాళ్ళు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్ళకి అందరూ కూడా సాయం చేస్తూ, అదేవిధంగా మీరు అందరూ చూసుంటారు 2020 తర్వాత కరోనా ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చిందో. ఆ టైంలో కూడా మన చైర్పర్సన్ శ్రీ ఎస్ సాహుల్ అమీద్ గారు, అదేవిధంగా మన జోగారావు గారు, కౌన్సిలర్ అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కూడా, అక్కడ ఇక్కడ కూడా సగం మంది తెలుసు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మన జగదీశ్వర సంఘం నుండి ఏ ఒక్క కార్యక్రమం చేసినా సరే అతను స్పాన్సర్షిప్ కానీ ఇంకా ఏ ఆర్థికం కానీ మన చైర్పర్సన్ గారు అందిస్తున్నారు, ఇప్పటికి కూడా అందిస్తున్నారు. అంతేకాదు 2022లో మన శ్రీ సింతల బలం వారి గుడి ప్రతిష్ఠ విషయంలో అతను మనకు చాలా సహాయం అందించారు. అక్కడ అన్నదానం కార్యక్రమంలో సుమారుగా 20 బస్తాలు రైస్ మనకి ఇచ్చారంటే చిన్న ఆశామాసం కాదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఏదైనా సరే సహాయం కావాలని మేము వెళ్ళి అడిగితే ఇంతగా కూడా ఇవ్వను అనలే, అతని చేతికి ఎంత వస్తే అంత అలాగే ఇచ్చేవారు, ఇప్పటికీ ఇస్తున్నారు. అటువంటి మంచి వ్యక్తి ఈరోజు ఈ బొడ్డపాడు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నుంచి అతని గౌరవించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇంత అవకాశం నాకు దొరుకుతుంది మీ మధ్యలో నేను ఇలా మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే అతని ముందు నుంచి టికెట్ తీసుకున్న చైర్పర్సన్ గారు, నేను 23 తీసుకున్నా. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ నాకు అతనితో రాదు కాబట్టి అతనితో నేను మళ్ళీ టికెట్ తీసుకొని అతని ద్వారా ఈరోజు మన ఊరికి రావడం జరిగింది. అయితే మేము వచ్చిన వెంటనే సెకండ్ డే మన ఢిల్లీరావు గారు వచ్చారు, చైర్పర్సన్ గారు వచ్చారు కాబట్టి ఎలాగైనా మన ఊర్లో సన్మానం చేయాలి, ఎలాగైనా తీసుకొని రావాలంటే ఆ విధంగా అతనితో మాట్లాడి, అంటే బొడ్డపాడు ఎందుకు వెళ్ళకూడదు, మన అక్కడ ఉండేదంత బొడ్డపాడు పల్లిసారథి మాకనపల్లి నీలవతికి వస్తూ ఉన్నారు కాబట్టి ఎలాగైనా టైం తీసుకొని మనం తప్పనిసరి వెళ్దాం, 1 గంట సమయం ఇస్తామంటే ఈరోజు మనం 3 గంటలు బొడ్డపాడులో అయింది. మాకనపల్లి వెళ్ళాం, నెక్స్ట్ ఎక్కడ అయింది, ఇక్కడ పల్లిసారథి వెళ్తున్నాం. కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మన ఊరికి రావడం జరిగింది. అయితే చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ఇంకా మిగతా మన కౌన్సిలర్స్ ఉన్నారు, మిత్రులు ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. అయితే ఇంకా పార్టీ విషయానికి వస్తే
ఎన్డీఏ కూటమి నుండి ఇప్పుడు మనం చైర్పర్సన్షిప్ కైవసం చేసుకున్నాం. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసి రానున్న 2026 టైం తీసుకుని అతను బిజీ షెడ్యూల్లో చేశారు. కాబట్టి మరోసారి మాకు ఈ మంచి అవకాశం, మంచి సన్మాన సభ చేసినందుకు. అదేవిధంగా మేము పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మన గ్రామానికి కొన్ని 20-30 సంవత్సరాల నుండి మన మర్చెట్టు నుండి యాపటికి వెళ్ళడానికి రోడ్ లేదు. పార్టీలు వచ్చాయి, హామీలు ఇచ్చారు, కానీ హామీలు కూడా నెరవేర్చలేదు గత 5 ప్రభుత్వం. ఎందుకంటే పార్టీ పేరు వ్యక్తం చేయకూడదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇక్కడ మన కూటమంతా సభ్యులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు శిరీష మేడం గెలిచిన తర్వాత నా క్యాన్వాసింగ్లో నేను సపరేట్ రావడం జరిగింది ఎలక్షన్కి, మీరు అందరూ చూశారు. అయితే గెలిచిన తర్వాత వెంటనే మనకి రోడ్డు మంజూరు చేయమంటే చాలా సంతోషకరమైన విషయం. ఆమెకు శిరీష మేడం గారికి శ్రీ జయదేవ సంఘం నుంచి మన గ్రామం నుండి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకేమో పనులుంటే మీరు ఆ పనులన్నీ మన గ్రామానికి అభివృద్ధి చేస్తారని కోరుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేపు ఏ ప్రభుత్వం రాని ముందు మన అభివృద్ధి కావాలి, మన గ్రామం అభివృద్ధి కావాలి. కానీ లాస్ట్ 5 yearsలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, మేము కళ్ళాదే చూసాం. కానీ ఫస్ట్ స్టెప్ ముందు అడుగు పడింది. ఇంకా ఎంతో మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తారనేసి ప్రతి ఒక్కరిని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులకు అందరూ కూడా మనసు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మన ఉభయ నియోజకవర్గాలందరికీ కూడా, ఉభయ నియోజకవర్గాలే కాదు దాదాపు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆయన సుపరిచితులే. ఆయన సేవ తత్పరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి గౌరవ శ్రీ కోదండ కృష్ణ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నది విజ్ఞప్తి చేస్తున్నాం. సభాయి నమః. వేదికను అలంకరించినటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి ప్రముఖ రాజకీయవేత్త, మున్సిపల్ అండమాన్ నికోబార్ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి సావుల్ అహ్మద్ గారికి, అలాగే ఇక్కడ అధ్యక్షులు అయినటువంటి ఢిల్లేశ్వరరావు గారికి, ప్రత్యేక అతిథులైనటువంటి వార్డ్ నెంబర్ 2 సోమేష్ గారికి, వార్డ్ నెంబర్ 14 జోగారావు గారికి, వార్డ్ నెంబర్ 13 పద్మారావు గారికి, యువత అధ్యక్షులైనటువంటి సత్య గారికి, అలాగే విశిష్ట అతిథులైనటువంటి నా మిత్రుడు కాంతారావు గారికి, అలాగే దుష్యంత్ గారికి, నా మిత్రుడు కుమార్ నాయక్ గారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి సోదరులకు, బడ్డపాడు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా సమయం లేదు, నేను అన్ఎక్స్పెక్టెడ్గా సవాల్ భాయ్ గారు అలాగే సోమేష్ గారు వచ్చారంటే ప్రత్యేకంగా అతను కలిసి వెళ్ళిపోదామని. ఇవాళ మాకు కూడా మా ఊర్లో ఒక ముఖ్యమైనటువంటి మీటింగ్ ఉంది, సుమారు ఒక 500 మందితోటి. అక్కడ నేను అతిథిగా అటెండ్ అవ్వాలి యాక్చువల్గా, కానీ అవన్నీ కంటిన్యూగా ఫోన్లు వస్తున్నాయి. కానీ సార్కి ఒక్కసారి వినయపూర్వకంగా అతనికి సన్మానం అంటే ప్రతి 2 నియోజకవర్గాల్లో ప్రతి తెలుగు వాడికి సన్మానమైనట్లుగా భావించవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అండమాన్ నికోబార్లో భారతదేశంలో 576 ఐలాండ్స్ ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతము అండమాన్ నికోబార్. దాంట్లో 37 ఐలాండ్లు ఉన్నటువంటి నివసించినటువంటి తెలుగు ప్రజలు ఉన్నారు. దానికి అలాంటి దానికి ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి సహౌల్ అహ్మద్ గారికి ప్రత్యేకమైన అందరము పేరు పేరున అతనికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. అతను చాలా అట్టడుగు నుండి వచ్చినటువంటి, నేను 25 సంవత్సరాల నుండి పరిశీలిస్తున్నాను నేను. ఎందుకంటే నేను అండమాన్లో నాకు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, నేను నెలకు ఒకసారి వెళ్తుంటాను నా బిజినెస్ పని మీద. సో అతనికి తప్పకుండా అతను యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వాస్తవంగా అతను హోదా పక్కన పెట్టేస్తాడు ఆయన. అంటే మనిషి ఎంత డబ్బున్నా, ఎంత చదువున్నా, ఎంత గంభీరమున్నా అవన్నీ పక్కన పెట్టేస్తాడు. ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనే చిన్న కోరిక, ఆ కోరికే ఉన్నత స్థాయి నిలబడిందని సభాముఖంగా మీకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అంటే అతను చిన్న చిన్న స్థాయి నుండి, నేను అబ్జర్వ్ చేశాను, చిన్న చిన్న స్థాయి నుండి అంచెలుగా ఎదుగుతూ ఒక రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశము
అలాగే అండమాన్లో ఎస్టాబ్లిష్ చేసి జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఏకైక కేంద్ర పాలితం ఉన్నటువంటి మన అండమాన్ నికోబార్లో చైర్పర్సన్ అంటే అంత ఆషామాషలు కాదు. చిన్న కాశీబొగ్గు మున్సిపల్ చైర్పర్సన్ అవ్వడానికి 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. యాక్చువల్గా కనీసం ఒక 5-10 కోట్లు అవుతుంది. కానీ ప్రజా అభిమానం నోచుకునే వ్యక్తి అనమాట సావుల్ అహ్మద్ గారు. ఆ అభిమానానికి మించిన ధనం లేదు, స్థాయి లేదు. అతనికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటే సమయం లేదు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంత చక్కనైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు రిల్లేరావు గారికి కూడా ముఖ్యమైనటువంటి శుభవందనాలు తెలియజేసుకుంటూ అలాగే వేదికమైనటువంటి సోదరులందరికీ ప్రమాణం తెలియజేసుకుంటూ నమస్తే, ధన్యవాదములు. మీకు మరోసారి వేదిక తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. తదుపరి 2వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి గవర్నర్ శ్రీ రాయుడు సోమేశ్వరరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన చీఫ్ గెస్ట్ సాహుల్ అమీద్ గారు అండమాన్ నికోబార్లో శ్రీ విజయపురం చైర్పర్సన్, ఆయనకి ఈరోజు సన్మాన సభ ఏర్పాటు చేసిన మన ఢిల్లీరావు గారికి అలాగే టీడీపీ కార్యకర్తలందరికీ ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు షిప్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్నీ మన చైర్మన్ ఆల్రెడీ లెటర్స్ తయారు చేసి పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళి ప్లానింగ్ ఉంది మాకు. మేము అందరం కలిసే వెళ్తాం. ఆయన లెటర్స్ తీసుకొని ఇక్కడికి కూడా వచ్చారు. ఇప్పుడు కూడా ఉన్నాయి, అక్కడ గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మన నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు కలిసి ఉంటే ఇస్తామని తీసుకొని వచ్చారు. మేము అందరం ప్లాన్లో వచ్చాం, కానీ మహానాయుడు నడవడం వలన ఆ ప్రాబ్లమ్స్ వలన అవుతులేదు. అలాగే ఇంకోటి అండమాన్ గెస్ట్ హౌస్ అన్నారు మీరు. అండమాన్ గెస్ట్ హౌస్ కూడా ఈసారి టీపీసీలో ఉన్నది, పైగా మన చైర్మన్ సార్ ఉన్నారు. మేము అందరం కలిసి చేస్తాం, దాంట్లో ఏమి టెన్షన్ లేదు. లెటర్లో అన్నీ ఉన్నాయి, అన్ని పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ. షిప్ కంటే మేము ఆల్రెడీ షిప్ సంవత్సరం పడికి నట్లేదు, ఎందుకంటే దానికి కారణం ఉంది సార్. ఎందుకంటే ఫ్లైట్స్ రేట్లు తక్కువలో ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ మంత్ చూడండి, వైజాగ్ నుంచి ఇది భువనేశ్వర్ నుంచి పోర్ట్ బ్లాక్ టికెట్స్ 5,000, 6,000లో ఉన్నాయి. ఇంకా ఎదురుకెళ్తే 4,000లో కూడా ఉన్నాయి. అందుకని సంవత్సరం పొడికి నట్లేదు. ఎవరైనా ముందు వెళ్ళాలనుకుంటే 6 నెలల ముందు తీసుకుని టికెట్లు తక్కువ దొరికేస్తుంది. షిప్ కంటిన్యూ నడ్డంగా ప్యాసింజర్ లేరు. కానీ ఇలా సంబరాలు ఇటువంటివి ఉంటే మాకు తెలిసిన వెంటనే మేము మా తరఫున జే లెటర్ రాసి అన్ని ప్రయత్నించి షిప్లు అలాగే వేయిస్తున్నాం, చేయించాం కూడా ఇప్పటి. అలాగే ప్రతిదీ అక్కడ అండమాన్లో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరూ మా అందరితోటి కలిసే ఉంటారు. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తుంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా మాకందరికీ చెప్తారు. మేము కూడా సాల్వ్ ఎంత చేయగలమో చేస్తూనే ఉంటాం. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడున్నా మీరు చెప్పండి, మేము అక్కడ ఉన్నాము, తప్పకుండా సాయం చేస్తాము. పైగా ఈరోజు ఈ సన్మాన సభ ఏర్పాటు చేసిన మన ఢిల్లీరావు గారు, టీడీపీ కార్యకర్తలకు అందరికీ ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే మేము అండమాన్లో 13 మంది ఉండాలి చైర్మన్కి, అందులో 10 మంది బీజేపీ. మేము టీడీపీ ఇద్దరికి చైర్మన్ ఇస్తామని ప్రామిస్ చేశారు మా పార్టీ. ఇచ్చాము, ఇద్దరికి ఇచ్చాము. సెకండ్ టర్మ్లో మేడం గారికి ఇచ్చాము, ఇప్పుడు 4th టర్మ్లో మన సావుల్ గారికి ఇచ్చాము. అంటే మా పార్టీ కూడా ఎన్డీఏ కూటమి కలుపుకొనే వెళ్తాం, అందరినీ తీసుకునే వెళ్తాం. అలాగని మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా 24/7 మేము అందరము హెల్ప్ చేయడానికే ఉన్నాం అక్కడ. ఈరోజు సావుల్ గారు చైర్మన్ అవ్వారంటే మేము అందరం కలిసి ఆయన గెలిపించుకున్నాం. ఎందుకంటే ఆయన మనస్తత్వం మంచిది, అందరికీ హెల్ప్ చేస్తారు, మేము కూడా కలిసి చేద్దామని ఒక ఆలోచనలో ఆయన గెలిపించుకున్నాం. ఇంకా ఈరోజు ఈ కార్యక్రమానికి ఢిల్లీరావు గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన తోడు కౌన్సిలర్స్ ఇక్కడ ఉన్నారు, జోగారావు గారు, పద్మనాభన్ గారు, మన టీడీపీ సత్య, దుష్యంత్, కాంతా గారు, మళ్ళీ గోపాలకృష్ణ గారు, ఇంకా ఆయన పేరు ప్రేమ్ గారు, కుమార్ నాయక్ గారు, అందరికీ నమస్కారం అండి. చాలా చాలా ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. టీడీపీ
ఉపన్యాసాన్ని అందించినందుకు 2వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి గవర్నర్ శ్రీ రాయుడు సోమేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రూపకాలకి ముఖ్య కారకుడు తమ్ముడు ఢిల్లీరావు గారు. ఈరోజు మీరు కలిసి ఉంటారు చేసి ఉంటారంటే మాకైతే ఎంతమంది ఈరోజు మా గ్రామానికి మీరు వచ్చారంటే మాకంతా ఆనందం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా 40 సంవత్సరాలు అవుతుంది, నాకు తెలిసి 15 సంవత్సరాల తర్వాత మ్యాక్సిమం ఎవరు వస్తుందో తెలిసిపోతుంది. కానీ ఎంత గౌరవంగా ఈరోజు సన్మానం చేయడం అంటే మేము నిజంగా మేము వెలుపడి ఉన్నాం అనేసి చెప్పుకుంటున్నాం. ఇది ఇప్పుడు కూడా జరగలే. బడపడి గ్రామంలో ఎవరి అధికారంలో ఉన్నా కానీ, ఏ సర్పంచ్ ఉన్నా కానీ ఎవరు కానీ చేయలే. ఇదే నేను మొట్టమొదటి నేను అనుకుంటున్నాను. అది అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఈ బొడపాడు గ్రామానికి అన్ని విధాలుగా సాయ సహకారాలు అందించిన 6 రోడ్లు కానీ ఈరోజు 30-50 సంవత్సరాల సరికాలం అందించిన కానీ టీడీపీ గవర్నమెంట్ మాకు అన్ని విచేతలుగా ఇక్కడ తార్ రోడ్డు కూడా అలా 7 రోడ్లు చేసే రోడ్లు అన్ని రకాలు కూడా నాకు గవర్నీలైన శ్రీమతి శ్రీసమ్మ గారు కూడా ఈ గ్రామానికి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. అలాగే మరి మా గురువు గారు ఏంటంటే కోదండ రామకృష్ణ గారు, నేను ఆయనతో నాకు తెలిసి బిఫోర్ ఒక 15 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి ఆయన నాకు అనుబంధం. నేను ఒక అగ్నికుల క్షత్రియ మండల అధ్యక్షులను కూడా చేస్తున్నాను. ఆయన సన్నిధిలో నేను కూడా వహించాను. మరి ఇందాక చిన్న మాట చెప్పారు, చిన్న మాట అది పెద్ద మాట. అది దయచేసి వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 నియోజకవర్గంలో ఉన్న ఎక్కువ ప్రాంతీయులందరూ కూడా అక్కడ మన వాసులు ఉన్నారు కాబట్టి, అంటే ఒక మంత్లకు 2 మాసాలకు 3 మాసాలకు 2 మాసాలకు వార్డులు ఖచ్చితంగా వేయవచ్చు. ఎందుకంటే టికెట్ రేట్లు ఫ్లైట్లు కొంటే ఎక్కువ అవుతుందని చాలా మంది చెప్తున్నారు. అయితే ఏదైతే వార్డు ప్రాంతం అయితే తక్కువ రేట్లు దొరుకుతుంది కాబట్టి మనందరూ అక్కడ రావడానికి వెళ్ళడానికి అందరూ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా దూరదృష్టితో కాకుండా దగ్గర దృష్టితో ఆలోచించి మీ అందరూ కలిసికట్టుగా మీరు ముందు తీసుకురావాల్సిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి టైం లేదు కాబట్టి ఈరోజు ఎంత అందంగా రూపకాలను తీసుకొచ్చినటువంటి అంటే ఈరోజు గొప్పగా మేము చెప్తున్నాం కాదు, అంటే ఆగమేఘం అంటే పని అయిపోవడం అంటే జరగదు. కానీ ఖచ్చితంగా చెయ్యాలని ఆయన రాత్రికి 9:30-10 గంటలు అవుతుంది. కాంతారామణ గారు అలాగే మా దుష్యంద్ర బాబు గారు ఇద్దరు కూడా అక్కడ కలిసి మేము ఖచ్చితంగా యాక్చువల్ పరిసర సన్మానం అయితే అక్కడే చేసేద్దామని నేను ఆలోచనతో మాట్లాడాము. అయితే అక్కడ వద్దు, మన గ్రామం తీసుకొచ్చి చేద్దామన్నా, ఎందుకంటే మనం ఒక దీన్ని చెప్పాలని ఆలోచనతో ఆయన సంకల్పంతో ఈరోజు అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమం రూపొందించాం. ప్రత్యేకంగా తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు అందరూ కూడా పేరు ఊహించుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇప్పుడా నిద్రిస్తున్నటువంటి మీ కళ్ళ యొక్క వీక్షణకు ముగింపు పలికే సందర్భం ఆస్కారమైనటువంటి సందర్భం రానే వచ్చింది. మరి శ్రీ అండమాను కేంద్ర పాలిత రాష్ట్రానికి శ్రీ విజయపురం మున్సిపాలిటీ పోర్ట్ బ్లెయిర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ అయినటువంటి గవర్నీలు శ్రీ ఎస్ సాహుల్ హమీద్ గారు ఈ సభను ఉద్దేశించి విపులంగా మాట్లాడవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మన తమ్ముడు సోమేశ్వరరావు, జోగారావు, పద్మనాభన్, దుష్యంత్, మీ ఏరియా మా రైట్ హ్యాండ్ కాంతారావు గారు, కృష్ణ గారు, మన స్టేట్లో ఉన్న కుమార్ గారు, మళ్ళీ మా సత్య గారు, మళ్ళీ ఈ ప్రోగ్రాం ఇక్కడ ఆర్గనైజ్ చేసిన తెలుగుదేశం పార్టీ శ్రీ ఢిల్లీ గారు, మళ్ళీ అన్ని మెంబర్స్కి చాలా చాలా సంతోషం. మేము అండమాన్ నుంచి లాస్ట్ ఐ థింక్ 2017లో ఇక్కడ వచ్చాము. మీ సమరం బొడపాటు సమరంలో మేము వచ్చాము. అప్పుడు నేను కౌన్సిలర్ కూడా లేదు, జస్ట్ షాహుల్ హమీద్. ఆ టైంలోనే మీరు మాకు చాలా సహాయం చేశారు. సంతోషంగా నాకు ఫుల్ ప్రోగ్రాంలో నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మీ ఆశీస్తో, మీ దేవి ఆశీస్తో నేను 2022లో కౌన్సిలర్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు చైర్మన్ కూడా నాకు దొరికింది. అందుకే మొదటి నేను నా లీడర్ చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదం. మళ్ళీ మోదీ గారికి ధన్యవాదం. బీజేపీ తరఫున టీడీపీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చారు. దానికి సపోర్ట్ చేసిన మా అండమాన్ బీజేపీ టీడీపీ
మరి కొందరు బయట నుంచి నాకు సపోర్ట్ చేసిన కొందరు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చాలా ధన్యవాదం, సంతోషం. అలాగని నాకు గెలిపించాలని వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే నాకు చాలా జిమ్మేదారి అంటే క్యా బోలే రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చేశారు, బాధ్యత. ఇప్పుడు మన కృష్ణ గారు ఇక్కడ మాట్లాడుతూ చెప్పారు ఫ్లైట్ గురించి, షిప్ గురించి. యాక్చువల్ షిప్ రావాలంటే 2 దినం 3 దినం 4 దినం అవుతుంది. అందులో కూడా 3,000-4,000 రూపాయలే. దాని గురించి చాలా మంచిదంటే ఫ్లైట్. మేము ఇప్పుడు చార్టర్ ఫ్లైట్ కోసం, నేను ఇప్పుడు మెయిన్గా సమరం కోసం వచ్చాము. దాంతో ఎలాగైనా మన మినిస్టర్ గారికి కలవాలని, శ్రీషా మేడంకి కలవాలని చాలా ప్లాన్తోనే మేమందరూ ఇప్పుడు వచ్చాము. కానీ ఇప్పుడు మానాడు ఉందని వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు ఇంకా ఆ ఛాన్స్ ఇప్పుడు దొరకలేదు. నేను ఒక లెటర్ వాళ్ళకి ఇవ్వాలని తెచ్చాను. కావాలంటే నేను రాత్రే నేను అన్ని గ్రూప్లో పెడతాను. అందులోనూ మన బ్రదర్ చెప్పిన అన్ని మాటలు అన్నీ అందులో ఉంది. అందులో చార్టర్ ఫ్లైట్ అంటే 5,000 రూపాయలు, 10 సంవత్సరం ముందు 5,000 రూపాయలు మనకి అక్కడ ఉన్న ఐలాండర్కి ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. అది స్టార్ట్ చేయాలని మన దగ్గరికి వచ్చేస్తున్నాము. అది బీజేపీ టీడీపీ సమయంలోనే జరిగింది. అప్పుడు మన మినిస్టర్ గారి పేరేంటి, అశోక్ గజపతి గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు అది చేశారు. దాని తర్వాత కాంగ్రెస్ టైంలో ఇప్పుడు ఎంపీ వచ్చినప్పుడు అది బంద్ అయిపోయింది. కానీ అది స్టార్ట్ చేయాలని మేము లెటర్లో ఆ పాయింట్ ఉంది. దాని తర్వాత స్ట్రక్చర్ ఇప్పుడు ఏంటంటే ఒక ఎమర్జెన్సీలో అక్కడ ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయిపోయింది, ఏదో ఒక కష్టం అయిపోయింది, అక్కడి నుంచి రావాలంటే ఇప్పుడు 3 లక్షలు కావాలి, మినిమం 3 నుంచి 4 లక్షలు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి మెయిన్ ల్యాండ్కి రెఫర్ చేస్తే కూడా ఫ్లైట్లో వాళ్ళకి తావాలంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలు అవుతుంది. అది కూడా మేము సబ్సిడీగా ఎలాగైనా చేసి ఇవ్వాలని ఆ పాయింట్ అందులో రాస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా ఫోటో నాకు చూపించారు. దానిలో మీరు నాకు చెప్పి లాభం లేదు. నేను అందమల్ల జస్ట్ ఒక చైర్మన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు నా గురించి జాదా మీరే మినిస్టర్కి ఖరీబులో ఉన్నారు, దగ్గరలో ఉన్నారు. సో ఇప్పుడు ఆ బాధ్యత నేను మీకే ఇస్తున్నాను. మీ ఏ టైంలో నాకు పిలిస్తే రాత్రి పగలు ఎప్పుడైనా సరే అండమాన్ ప్రజలకి, అండమాన్లో ఉన్న ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ ఉన్న అక్కడ రావాలంటే కూడా టికెట్ కమ్తీగా దొరికితే వాళ్ళు వచ్చేస్తారు. నా తెలుగులో కొద్దిగా ప్రాబ్లం ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. హిందీలో బాగా మాట్లాడతాను, తెలుగు కొద్దిగా ప్రాబ్లం. 1-to-1 మాట్లాడితే బాగా ఆడతాను. ఇంత మనసులో ఉన్నారు కదా, దానికి కొద్దిగా చిన్న ప్రాబ్లం. పాటలంతా పాటిస్తే కానీ మాట్లాడతాను కొద్దిగా ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం అది పెద్ద ప్రాబ్లం సార్. ఆ ప్రాబ్లం మీరు నాతో వచ్చి చెప్పాలి. నేను చూసాను పొద్దున్న, నేను ఇప్పుడు సాయంకాలం 4-5 ఫోటోలు చూపించారు. మినిస్టర్తో చాలా ఖరీబుగా ఉన్నారు, మీరు వదలకూడదు. ఇతనికి మినిస్టర్కి చాలా ఖరీబులు ఉన్నారు. ఢిల్లీ గారు ఇతను బాగా పట్టుకోండి. మా ఈ బొడ్డుపాడులో ఎంత ప్రాబ్లం ఉందో, శ్రీకాకుళం మీద ఎంత ప్రాబ్లం ఉందో అన్ని ప్రాబ్లం ఇతనితో చెప్పి మీరు సాల్వ్ చేయాలి. ఒకటి మళ్ళీ ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాబ్లం అదేంటంటే గెస్ట్ హౌస్ గురించి చెప్పారు. వైజాగ్ ఆల్రెడీ 2 సంవత్సరం ముందు మేము మానాడికి వచ్చాము. 2 సంవత్సరాలు అప్పుడు మన పార్టీ బాధ్యత లేదు, మన పార్టీ లేదు. అప్పుడు మానాడికి వస్తేప్పుడే మా వీడియోలో కూడా ఉంది. నేను రాత్రి తిరిగి ఆ వీడియో పంపుతాను. అందులోనే అప్పుడే మా స్టేట్ ప్రెసిడెంట్ మాణిక్యరావు గారు, మాధవనాయుడు గారు, అండమాన్ స్టేట్ ఇన్ఛార్జ్ మాధవనాయుడు గారు వాళ్ళందరికీ తీసుకుని అక్కడ వెళ్ళి మేము అక్కడ వెళ్ళి చూస్తున్నాము. మళ్ళీ మన ప్రెసిడెంట్ గారు మన ప్రెసిడెంట్ చెప్పారు స్టేట్లో మళ్ళీ టీడీపీ పార్టీ వస్తే ఈ మాటలు ఆ పాయింట్ ఇంకా అందులో రాస్తున్నాను. 100% ఉంది. నేను రాత్రి వేస్తాను. సరే, నేను ఇప్పుడు వచ్చినాము సార్ ఇక్కడ లేదు. కానీ ఇప్పుడు నేను అండమాన్ 28 రిటర్న్ వెళ్తున్నాను. తిరిగి ఒక 10-15 దినాల తర్వాత సార్ అపాయింట్మెంట్ తీసుకొని మన నాయుడు సార్, మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సార్ గారికి కలుస్తాము. మా ప్రాబ్లం అన్ని ఖాళీ అక్కడ ఉన్న ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా నేను వచ్చి కొంత ప్రాబ్లం నేను చూసాను, నా మనసులో ఉంది. అది ఏంటని నేను ఇప్పుడు చెప్తే అది మంచిది లేదు. అక్కడ నేను వెళ్తేప్పుడు సార్ గారు నిశ్చయంగా మాట్లాడతాను, సార్కి చెప్తాను. మీ ప్రాబ్లం కూడా మేము సాల్వ్ చేస్తానికి ట్రై చేస్తాం. ఎందుకంటే బొడపాడు, పల్లిసాది 2 ఇది హైడో మా వార్డ్ నెంబర్ 1లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు నేను హైడోలో ఉన్నానే నా మనసులో ఉంది. ఇప్పుడు నేను బొడపాడులో ఉన్నానే లేదు. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమంలో ఉన్నోళ్ళు అందరూ మా హైడోలో ఉన్నోళ్ళే. హైడోలు కూడా మేము మాట్లాడేటప్పుడు ఇలాగే అక్కడ హిందీలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా, కొద్దిగా ప్రాబ్లం వస్తాయి. కానీ నా మనసులో అదే ఒక ఏంటంటే क्या बोलेगा कि मतलब ऐसा लग रहा है कि मैं अभी भी हड़ो में हूँ. हड़ो वार्ड नंबर 1 में हमारे जो लोगों के सामने मैं जैसे बात करूँगा उस तरह मुझे लग रहा है. तो మీరు చెప్పిన అన్ని మాటలు, వీళ్ళందరూ చెప్పిన అన్ని ప్రాబ్లం కోసం మేమందరూ కలిసి
ట్రై చేస్తాము. నాతో నా తమ్ముడు సోమేశ్వరరావు ఉన్నారు, పద్మనాభన్ గారు ఉన్నారు. వాళ్ళు ఉన్న ఏరియా కూడా ఫుల్ తెలుగు ఏరియా, ఫుల్ మన తెలుగు పీపుల్స్ ఉన్నారు. అక్కడ కూడా ఫుల్ శ్రీకాకుళం మనుషులే ఉన్నారు. మళ్ళీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉన్నారు. మన సోమేష్ గారు ఉన్న ఏరియా కూడా ఫుల్ తెలుగు పీపులే. కానీ అక్కడ మన సోమేష్ గారు ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి. సో అదే మరి మన జోగారావు గారు ఉన్న ఏరియా కూడా ఫుల్ మన తెలుగు వాళ్ళే. నిన్న వాళ్ళ ఏరియా కూడా మనకు తీసుకుని వెళ్ళి నాకు మా అందరికీ ఆనర్ చేశారు. అది కూడా చాలా చాలా సంతोषम। मैं यहाँ पे अगर किसी का नाम लेने अगर भूल गया तो माफ करना। फिर भी मतलब जो है यहाँ पे मतलब हमारे म्यूनसिपल के बहुत स्टाफ्स है, सब समझते हो गए। वो लोग भी मेरे को यहाँ आने के बाद बहुत मतलब मुझे मदद किया, भाग दौड़ के मैं सपोर्ट किया। और खास करके हमारे कृष्णा भाई है, उनका भी मतलब है। और भी बहुत है जो यूपी खड़ा हमारा भाई वार्ड नंबर 2 का है। मतलब जितने भी लोग मतलब यहाँ पे आने के बाद हमें जितना भी लोग मतलब हाँ ऑनर किया, मदद किया। और खास करके ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఢిల్లీరావు గారు నిన్ను చెప్పారు, నేను బొడపాడులో అదే ఇప్పుడు నాకు ఏంటంటే మా తమ్ముడు చెప్పారు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు ఆర్గనైజ్ చేయలేదు. నేను ఎంత అదృష్టవంతుడు, ఇంత మంచి ప్రోగ్రామ్ మా కోసం మీరు ఆర్గనైజ్ చేశారు, దానికి కోటి కోటి నమన్। మాకు ఒక हमको इज्जत देकर हमको मतलब जो उसका लायक समझकर మీరు మాకు ఇక్కడ పిలిచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు। ఇది చిన్న ప్రోగ్రామ్, చాలా పెద్ద ప్రోగ్రామ్। ఇది వీడియోలోనూ అన్నింటికి వెళ్తాయి, నేను మేము వీడియో పంపుతా, మీరు అందరికి పంపండి। ఈ ప్రాబ్లం అన్ని చెప్పిన ప్రాబ్లం అన్ని వాళ్ళ మైండ్లో వెళ్ళిపోతాయి। ఏం కాదురావు ఇప్పుడు ఏ ప్రాబ్లం మేము చెప్పాము అదన్నీ ఇక్కడ రికార్డింగ్ అవుతుంది, ఇదన్నీ వాళ్ళ మనసులో వెళ్ళిపోతాయి। అది లేకుండా మేము మన చీఫ్ మినిస్టర్కి నెక్స్ట్ మంత్ కలుస్తాము, మన మినిస్టర్ గారికి కలుస్తాము। ఈ ప్రాబ్లం అన్ని వాళ్ళకి చెప్తే అన్ని ప్రాబ్లం నిజంగా సాల్వ్ అవుతాయి నమ్మికతో, నిజంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి। మళ్ళీ 2027లో మళ్ళీ మీ సమరం ఇక్కడ జరుగుతాయి, నాకు ఆ నమ్మకం ఉంది। 2018 ఇప్పుడు 2027లో బొడపాడు సమరం ఇక్కడ జరుగుతాయి కదా, ఆ సమరంలో ఇంకా మేము నిజంగా ఫుల్ మెజారిటీతో అందమాల నుంచి వస్తాము। అప్పుడు ఎలక్షన్లో ఇప్పుడు మేము 4-5 తెలుగు కౌన్సిలర్ ఉన్నాము, ఆ టైంలో ఒక 10 తెలుగు కౌన్సిలర్ ఇక్కడ వస్తారు, తెలుగు నుంచి 10 మనుషులు మనం గెలిచి ఇక్కడ వస్తామని ఆ సంతోషంతో మాకు ఛాన్స్ ఇచ్చిన మీ అందరికీ చాలా సంతోషంతో నాకు ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి। ये सारे जितने भी पॉइंट्स आप लोग हमें बताया है, ये सारा बात जो है हम हमारे जो माननीय चीफ मिनिस्टर साहब और हमारे माननीय मोदी जी तक का हम पहुंचाएंगे। और हमारे सारे मिनिस्टर जितने भी मिनिस्टर्स हैं उनको भी पहुंचाएंगे पूरे अंडमान के लिए, मतलब अंडमान के लोगों के लिए। और अंडमान में जितने तेलुगु लोग हैं उनको मतलब और मदद करने के लिए हम सबको, सिर्फ अंडमान के तेलुगु लोग ने जितने भाषा बोलने वाले अंडमान में जितने लोग हैं उन सबको प्रोग्राम के लिए हम मतलब मिनिस्टर्स को और हमारे चीफ मिनिस्टर साहब के मतलब मदद से सारे प्रोग्राम को सॉल्व करने सोचेंगे। చాలా చాలా సంతోషం, మరొకసారి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం। ఎందుకంటే నేను ఆల్వేస్ ఒకే మాట చెప్తాను, మీ సంతోషమే మా సంతోషం। థ్యాంక్ యూ, ధన్యవాదాలు। జై హింద్, జై టీడీపీ, జై బీజేపీ, జై టీడీపీ, జై ఎన్టీఆర్, జై జనసేన, జై చంద్రబాబు నాయుడు గారు। ధన్యవాదాలు। మున్సిపాలిటీ ప్రథమ పౌరులు గౌరవనీయులు శ్రీ ఎస్ సాహుల్ హమీద్ గారు ఈ సన్మాన స్థలాన్ని ఆశీర్వదించాలని కోరుచున్నాం। ఈయనకు సన్మాన కార్యక్రమాన్ని బొడ్డపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బొడ్డు దుష్యంత్ గారు, అలాగే మీరు ఎక్కడున్న వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం। ఒకరు మెమోంటో ఇవ్వండి, ఒకరు దుశ్యాలతో సన్మానాన్ని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాం। సార్, ఈరోజు ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీతులుగా ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్య అతిథి సన్మాన కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని కోరుచున్నాం। అందరూ కూడా రండి। ఈ సన్మాన స్థలానికి ఆశీర్వదించాలని కోరుచున్నాం। ఇన్ను పెద్దలు గౌరవ పెద్దలు, వడ్డపాడు గ్రామానికి గౌరవ పెద్దలు
గవర్నర్ శ్రీ రాజం గుణవంత్ గారు, అలాగే గవర్నర్ శ్రీ తామర రామయ్య గారు, మీ ఇద్దరు ఈ వేదిక వద్ద, అలాగే గర్తం కృష్ణమూర్తి గారు, మీ ముగ్గురు వచ్చి దానికి తగ్గట్టుగా చిన్న విన్నపం, హెల్త్ ఆరోగ్యం సహకరించకపోయినా సరే ఇలాగా అండమాన్ నుండి చైర్పర్సన్ గారు వస్తున్నారు, కౌన్సిలర్లు వస్తున్నారని ఒక ఫోన్తో తెలియజేస్తే, వాళ్ళ గురువు గారు అయినటువంటి గుణవంత్ గారితో తెలియజేస్తే ఆయన ఆటో మీద రావడం గొప్ప అంశం. అలాగే గవర్నీయులు మధ్యలో స్వామయ్య గారు, ఆయన కూడా హెల్త్ ఇష్యూ ఉన్నా సరే మామగారు ఉందంటే ఆయన కూడా రావడం చాలా గొప్పైన అంశం. మిగతా వారికి మిగతా వేదికల మీద నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను దయచేసి రిటైర్డ్ అయినటువంటి ఎవరి బొడ్డపాటు పర్సన్కి నేను ఖచ్చితంగా సన్మానం అనేది నిర్వహిస్తాను. అది తక్కువ రోజుల్లోనే జరుగుతుంది, అన్యతగా భావించకండి. ఈ ఇరువురికి అండమాన్ నుండి విచ్చేసినటువంటి అతిథుల బృందం మొత్తం, ఈ సన్మాన గ్రహీత బృందం మొత్తం కూడా మధ్యల స్వామయ్య గారిని, బొడ్డపాటి బాలకృష్ణ గారిని ఇరువురిని కూడా సన్మానిస్తారని కోరుచున్నాం. సభకైతే నేను సారీ చెప్తున్నాను, దయచేసి ఎవరు ఏమనుకోకండి, అన్యతగా భావించకండి. ఓకేనా? ఇరువురిని బొడ్డపాటి అక్కడ రాలేదు, ఆయన దగ్గరికి చూసండి. అతిథి బృందం, సన్మాన అతిథి బృందం, గ్రహీత అతిథి బృందం. సార్ అక్కడ బొడ్డపాటి బాలకృష్ణ గారు అక్కడ కూర్చోను. ఠీకే సార్, నాకు హిందీ వచ్చేస్తుంది మంచి. అదే ఓకేనా సార్? బాలకృష్ణ గారికి అక్కడే కూర్చోండి సార్. వాళ్ళతో పాటు వాళ్ళ గురువు గారు గుణవంత్ గారు కూడా, అలాగే శ్రీనివాస్ గారు, రవి పాపారావు గారు, రాజయ్య గారు, మన బాబురావు గారు, తాతారావు గారు, మన మాజీ నాయుడు పొలమ్మ గారు, డేరింగ్ డాషన్ ప్యాషన్. ఈ సన్మానం అనేది మాకు జరిగింది, ఎంతో సంతోషం. ఇదంతా మా బావగారు అయినంటే కిక్కర ఢిల్లీరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా అయితే 27 తిరిగి వస్తేప్పుడు టీడీపీ తరఫున మీకు ప్రెసిడెంట్ గారిని చూడాలి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. చిన్న వినయపూర్వకంగా తెలియజేయడం ఏమనగా, యాక్చువల్గా రేపు మా ఊరు తీసుకెళ్దామని అనుకున్నాను అండమాన్ టీంకి. కాకపోతే ఏమైపోయిందంటే నేను రేపు 1 o'clock వెళ్ళిపోతున్నాను హైదరాబాద్. సో అతనికి రిక్వెస్ట్ చేయడం వల్ల సో అలా కాదు, ఈ సభాముఖంగా రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరపుగా ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథులు, విశిష్ట అతిథులు అందరికీ నేను చిరు సత్కారం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రామకృష్ణ ట్రస్ట్కి మేర తరఫున నా కౌన్సిలర్స్ అన్ని సార్లు చాలా సంతోషం. కృష్ణ గారికి చాలా సంతోషం. సమయం లేకపోయినా కూడా మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మాకు ఆనర్ చేశారు, చాలా సంతోషం. ధన్యవాదాలు.